నమస్తే. ఇటు భారతదేశంపై పాకిస్తాన్ అనధికారిక సైన్యం ఉగ్రవాదులు తోక జాడించే ప్రయత్నం చేయడం, తర్వాత చావు దెబ్బ తినడం వంటి ఘటనలు ఓ పక్క జరుగుతూ ఉంటే, మరోవైపు పలు పశ్చిమాసియా దేశాలలోని నగరాలలో పాకిస్తాన్ బిచ్చగాళ్లు దండెత్తుతున్నారు అనే విషయం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఈ విషయాలను పాకిస్తాన్ పార్లమెంటరీ ప్యానెల్ జాతీయ అసెంబ్లీలో విడుదల చేయడం గమనార్హం. ఓ పక్క దేశీయ నిషేధిత జాబితాలు, మరోవైపు విదేశీ ప్రభుత్వాల కఠినమైన హెచ్చరికలను ఏమాత్రం లెక్క చేయని వేలాది మంది పాకిస్తానీలు భిక్షాటన కోసం మాత్రమే విదేశాలకు ప్రయాణిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇస్లాం రెండు పవిత్ర స్థలాలను కలిగి ఉన్న సౌదీ అరేబియా భిక్షాటన కోసం వచ్చిన సుమారు 56,000 మంది పాకిస్తానీలను బహిష్కరించింది. మరోవైపు వ్యవస్థీకృత భిక్షాటన ముఠాలు విదేశాలకు వలస వెళ్లకుండా నిరోధించే క్రమంలో ఈ ఏడాది సుమారు 66,154 మంది ప్రయాణికులను ఆఫ్లోడ్ చేసినట్లు పాకిస్తాన్ ఫెడరల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ తెలిపింది. చాలా కాలంగా విదేశాలలో వీసాలను దుర్వినియోగం చేసే ఈ యాచకుల ధోరణి పాకిస్తాన్తో పాటు నిజమైన వీసా కోరుకునే వారిని కూడా ఆందోళనకు గురిచేస్తోంది. కాగా గత కొన్ని సంవత్సరాలుగా పాకిస్తానీ యాచకులు పశ్చిమాసియాలోని నగరాలను ముంచెత్తుతున్నారు అని, విదేశీ వీధుల్లో భిక్షాటన కోసం తీర్థయాత్ర, పర్యాటక వీసాలను దుర్వినియోగం చేస్తున్నారు అని, రోజురోజుకు పెరిగిపోతున్న ఈ సమస్య ఆతిథ్య దేశాలను ఆందోళనకు గురిచేసింది అని, ఇది నిజమైన పాక్ యాత్రికులు, కార్మికులు, విద్యార్థులకు పెద్ద దెబ్బగా మారింది అని అంటున్నారు. ఈ నేపథ్యంలో పరిస్థితిని నియంత్రించకపోతే పాకిస్తాన్ ఉమ్రా, హజ్ యాత్రికులపై ప్రతికూల ప్రభావం చూపుతుంది అని సౌదీ అరేబియా మత వ్యవహారాల మంత్రిత్వ శాఖ 2024లోనే హెచ్చరించింది. దీంతో భిక్షాటన ముఠాలు ప్రపంచవ్యాప్తంగా పాక్ ప్రతిష్టను తీవ్రంగా దెబ్బతీశాయని ఫెడరల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ చీఫ్ రిఫత్ ముఖ్తార్ తెలిపారు. ఇదే సమయంలో పాకిస్తాన్ బిచ్చగాళ్లు కేవలం సౌదీ అరేబియాకు మాత్రమే పరిమితం కాలేదు అని, యుఏఈ, కువైట్, అజర్బైజాన్, బెహ్రెయిన్ సహా అనేక పశ్చిమాసియా దేశాలలో కనిపిస్తున్నారు అని, ఈ క్రమంలో పశ్చిమాసియాలో గత ఏడాది నిర్బంధించబడిన మొత్తం యాచకుల్లో 90% మంది పాకిస్తాన్కు చెందిన వారే ఉన్నారు అని విదేశీ పాకిస్తానీల కార్యదర్శి జీషన్ జన్హాదా అన్నారు.